హాయ్ అండి, లంచ్ బాక్స్లోకి ప్రెషర్ కుక్కర్లోని ఇన్స్టెంట్గా వాంగీబాత్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలండి. వేడెక్కినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకొని పప్పులన్నీ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిలుకలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగినాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. ఇందులోని 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ, ఒక క్యాప్సికమ్ ఒక సగం ముక్క వరకు క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 వంకాయలు అండి, ఈ విధంగా పొడవు వంకాయలు ఉంటాయి కదా, ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని ఇవి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. వెజిటేబుల్స్ అన్నివి 2 నిమిషాలకి ఇలా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత ఉప్పు, చిటికడంత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, 2 టీ స్పూన్ల వరకు MTR వాంగీబాత్ మసాలా పౌడర్ని అయితే నేను వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ అండి, ఇది వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి. అలాగే చిన్న బెల్లం ముక్కను వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని చింతపండు వేసాం కదండి, ఆయిల్ పైకి తెరాలి అంతవరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లోనే ఒక గ్లాస్ వరకు రైస్ని అండి వాష్ చేసుకుని వేసుకోవాలి. రెగ్యులర్ రైస్ అండి. ఇప్పుడు రైస్కి అంతా మసాలా అంతా బాగా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలండి. వాటర్ని వేసుకొని ఉప్పు కారాల్లో టేస్ట్ చూసుకొని ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కొంచెం వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు ఇచ్చుకోవాలండి. 3 విజిల్కి మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయినాక నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. పూర్తిగా ప్రెషర్ అంతా పోవాలండి. ముందు ఓపెన్ చేస్తే రైస్ అనేది ముద్ద అయిపోతుంది. ఇదిగోండి, పూర్తిగా ప్రెషర్ పోయినాక ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ రైస్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.